పీసీఓఎస్ అంటే అసలు ఏంటి? అందులో అసలు బాడీలో ఏం జరుగుతుంది? ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వినుకొండ. పీసీఓఎస్ ఎవరిని చూసినా కూడా పిల్లలు లేని వాళ్ళ అందరికీ పీసీఓఎస్ అన్నదే మేజర్ ప్రాబ్లం అనమాట. స్కాన్స్ చేసామంటే పిల్లలు లేని వాళ్ళలో సగం మందికి పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుంది. సో అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ అందరికీ ఓవరీలో ఏంటంటే 8 to 10 ఎగ్స్ ఉంటాయి, అటువైపు ఇటువైపు. ఈచ్ ఓవరీలో ఎవ్రీ మంత్ ఫాలికల్స్ అంటాం అనమాట. వీళ్ళకి ఏంటంటే మోర్ దాన్ 20 ఫాలికల్స్ అన్న ఉంటాయి. మెనీ ఎగ్స్ రిక్రూట్ అవుతాయి కానీ ఒక్క ఎగ్ కూడా గ్రో అవ్వదు అండ్ ఓవ్యులేషన్ అన్నది జరగదు. సో ఓవ్యులేషన్ జరగకపోవడం వల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు, అందుకని వాళ్ళకి పిల్లలు పుట్టరనమాట. ఇది ఎందుకని జరుగుతుంది? వాళ్ళలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. వాళ్ళలో మేల్ హార్మోన్స్ లెవెల్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి అండ్ ఫీమేల్ హార్మోన్స్ లెవెల్ స్లైట్గా తక్కువ ఉంటుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి పీసీఓఎస్ అన్నది వస్తుంది. సో దీని ట్రీట్మెంట్ ఏంటి? చాలా మంది ఏమంటారంటే ఏదో ఒక మెడిసిన్స్ పెట్టండి మేడం, ఎట్లా అయినా మాకు పీసీఓఎస్ తగ్గిపోవాలి, మాకు పిల్లలు పుట్టాలి అని. అసలు పీసీఓఎస్ తగ్గడం అన్నది ఉండదండి. సో ఎవరైనా మీకు పీసీఓఎస్ కంప్లీట్గా మాకు తగ్గిపోయింది అని చెప్పారంటే అదొక అపోహ మాత్రమే. పీసీఓఎస్ని మనం ఓన్లీ కంట్రోల్ చేయగలం. మెయిన్గా పీసీఓఎస్ అన్నది లైఫ్ స్టైల్ డిజార్డర్. సో మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ చేస్తే 70% ఆఫ్ ది టైం పీసీఓఎస్ కొంచెం కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కంట్రోల్ చేయడానికి. సో ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే పీసీఓఎస్ కంట్రోల్ చేయడం కాదు, మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది కరెక్ట్ చేస్తాము అండ్ ఓవ్యులేషన్ అవ్వడానికి మనము డ్రగ్స్ ఇస్తామన్నమాట. సో ఓన్లీ డ్రగ్స్ వల్ల పీసీఓఎస్ అన్నది క్యూర్ అవ్వదు ఆర్ కంట్రోల్ అవ్వదు. డ్రగ్స్తో పాటు మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు మాత్రమే మనకి పీసీఓఎస్లో మంచి రిజల్ట్ వస్తుంది.